ఒక ఎన్నిక ఫలితాన్ని మరో ఫలితంతో పోల్చలేం. భవిష్యత్తు వర్తమాన ఎన్నికలకు గత ఫలితాలతో సంబంధం ఉండదు. ఏది చర్విత చరవణం కాదు. లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గిన వారు కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోవచ్చు. దశాబ్దాలుగా గెలుస్తున్న వారు ఒక్కసారిగా ఓటమి పాలు కావచ్చంటారు ఎన్నికల నిపుణులు. తెలంగాణ లోక్సభ ఎన్నికల మైదానంలో హైదరాబాద్ పార్లమెంటు స్థానం అనేక చర్చలకు కారణమవుతోంది. ఎప్పటిలాగే ఓవైసీ గెలుపు ఖాయమని చెప్పేవారు, మోదీ హవా ఉంది కాబట్టి మాధవీలత గెలిచే అవకాశం ఉందనేవారు లేకపోలేదు. తీవ్రత దట్టించిన ఈ రెండు వాదనలతోనూ సమస్య ఉంది. గత ఫలితాలను ఆధారంగా చేసుకుని జ్యోతిష్యం చెప్పేవారు, గాలిలో మేడలు కట్టేవారితో పేచీ రావడం సహజం. హైదరాబాద్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 మజ్లిస్ శాసనసభ్యులే ఉండడం అసదుద్దీన్కు అనుకూలం. ఇందులో సందేహం లేదు. పోలైన మెజారిటీ ఓట్లలో సింహభాగాన్ని ఓవైసీ కైవసం చేసుకుంటారు అనడంలో అనుమానం అక్కర్లేదు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ముస్లిం ఓటర్లదే పైచేయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పుడు 1984 నుంచి 2019 వరకు అన్ని ఎన్నికల ఫలితాలు ఒకే తరహాలో ఉండాలి. కానీ లేవు. అనేక తారతమ్యాలున్నాయి. చాలా ఎత్తుపల్లాలున్నాయి. ప్రత్యర్థులు మారినప్పుడు ఫలితాలపై అనిశ్చితి నెలకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఓట్లు చీల్చే అభ్యర్థులు బరిలోకి దిగినప్పుడు బెంగపడిన సందర్భాలు ఉన్నాయి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన హిందూ జనసాంద్రత గల వికారాబాద్, తాండూరు, చేవెళ్ల ప్రాంతాలను హైదరాబాద్ లోక్సభ పరిధి నుంచి విడదీసింది. అప్పటి నుంచి అసదుద్దీన్ మెజారిటీ ఎలా పెరిగిందో పరిశీలించాలి. బలమైన ప్రత్యర్థులు రంగప్రవేశం చేసినప్పుడు పరిస్థితి ఎలా మారిందో గమనంలో ఉంచుకోవాలి. హిందూ ఓటర్లలో ప్రాబల్యం కలిగిన ప్రాంతీయ, జాతీయ పార్టీల మధ్య చీలిన ఓట్లు ఓవైసీ గెలుపును ఎలా సునాయాసం చేశాయో గుర్తు చేసుకోవాలి. హైదరాబాద్ లోక్సభ స్థానంపై స్పష్టత రావడానికి అవసరమైన అన్ని హంగులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్తో పొత్తు లేకుండా సొంతంగా హైదరాబాద్ బరిలో దిగుతానంటూ మజ్లిస్ బచావో తెహ్రీక్ ప్రకటించింది. చతుర్ముఖ పోరులో బీఆర్ఎస్ను పక్కకు నెట్టి ఆ స్థానాన్ని ఎంబీటీ ఆక్రమించింది. మజ్లిస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంబీటీల మధ్య చతుర్ముఖ పోటీకి రంగం సిద్ధమైంది. ఎంబీటీ లేని ఎన్నిక మజ్లిస్కు నల్లేరు మీద నడకలాంటిది. ఎంబీటీ ప్రవేశం తర్వాత అసదుద్దీన్కు ఆందోళన మొదలైంది. ఎంబీటీ బరిలోకి దిగితే చాలా సమీకరణాలు మారిపోతాయి. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని సుమారు 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో బలమున్న ఎంబీటీ ప్రభావం వల్ల మజ్లిస్కు గండిపడే అవకాశాలున్నాయి. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని ఎంబీటీ ఓడించినంత పనిచేసింది. లక్ష్మీ పార్వతి తెలుగుదేశం పార్టీ ఓట్లు చీల్చడంతో పోరు ఉత్కంఠభరితంగా మారింది. ఈ ఎన్నికల్లో ఎంబీటీ 8% ఓట్లు చీల్చింది. 77,000 ఓట్లు ఎంబీటీకి పడితే 73,000 ఓట్ల మెజారిటీతో సలావుద్దీన్ ఓవైసీ ఊపిరి పీల్చుకున్నారు. టీడీపీ 2గా చీలిపోవడంతో పాటు కాంగ్రెస్ కూడా 1,00,000 ఓట్లను సాధించడం వల్ల ఓవైసీ ఎన్నిక అనివార్యమైంది. హైదరాబాద్ లోక్సభ స్థానంలో మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ముందు అనేక అవాంతరాలున్నాయి. 2009 నుంచి అనుకూలంగా మారిన అనేక అంశాలను తాజా స్థితి రద్దు చేస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ స్థానాన్ని వదులుకోవడానికి సుముఖంగా ఉంది. మజ్లిస్ ప్రత్యర్థులు బలపడడంతో చిక్కొచ్చిపడింది. బీజేపీకి సమకూరిన అనుకూలతలు, మారిన పరిస్థితులు, 28% బోగస్ ఓట్ల తొలగింపుతో పాటు బరిలోకి ఎంబీటీ కూడా దిగడంతో అసదుద్దీన్కు కొత్త వ్యూహాలు రచించాల్సిన అగత్యం ఏర్పడింది. చార్మినార్, యాకుత్పుర, బహదూర్పుర, చాంద్రాయనగుట్ట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంబీటీ బలంగా కనిపిస్తోంది. 2014, 2018, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఎంబీటీ నుంచి బలమైన పోటీ ఎదుర్కొంది. 2016, 2021లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అజంపుర, ఛావ్నీ, కంచన్బాగ్, హుస్సేనియాలం ప్రాంతాల్లో మజ్లిస్కు ధీటైన పోటీ ఇచ్చింది ఎంబీటీ. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యాకుత్పుర అసెంబ్లీ స్థానంలో ఎంబీటీ అభ్యర్థిపై కేవలం 878 ఓట్ల తేడాతో మజ్లిస్ పార్టీ విజయం సాధించింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎంబీటీ క్రమంగా పుంజుకుంటోంది. ఈ ప్రభావం రాబోయే సార్వత్రిక ఎన్నికలపై స్పష్టంగా ఉంటుందని అంచనాలున్నాయి. ఇండియా కూటమిలో ఎంబీటీ భాగస్వామిగా ఉంది. కాంగ్రెస్ మద్దతుతో ఎంబీటీ అభ్యర్థి పోటీ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం ఇటీవల కాలం వరకు జరిగింది. అయితే ఈ వార్తలను ఎంబీటీ ఖండించింది. తమ పార్టీ ఒంటరి పోరుకు సిద్ధమైందని, కాంగ్రెస్తో ఎలాంటి పొత్తులు లేవంటూ ప్రకటించింది. ఎంబీటీ ప్రకటనతో అటు కాంగ్రెస్, ఇటు మజ్లిస్ పార్టీల్లో గుబులు మొదలైంది.
ఎంబీటీ పోటీ చేస్తే ముస్లిం ఓట్లలో చీలిక వచ్చి తక్కువ